నమస్తే అన్న అందరికీ నమస్కారం। ఆంధ్రప్రదేశ్లోని మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది। వివరాలేకి వెళితే ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవుల మెటర్నిటీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో మరో 60 రోజులు పెంచడమే కాకుండా 2 పిల్లల వరకే వర్తింపు అనే నిబంధనను కూడా తొలగించింది। ప్రస్తుతం 120 రోజులుగా ఉన్న ఈ సెలవులను 180 రోజులకు పెంచింది। అలాగే 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నా కూడా ఈ పెంపుదల వర్తించేలా మాతృత్వ సెలవుల నిబంధనలను సవరించింది। ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది। ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ రాష్ట్రంలోని దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరచూ చెబుతూ ఉన్నారు। ఒక్కరితోనో 2తోనో పిల్లలను సరిపెట్టుకోవద్దని చెప్పేసి అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ఆయన పదే పదే కోరుతూ ఉన్నారు। జనాభా తగ్గిపోతే అభివృద్ధి కుంటుపడిపోతూ ఉందని వివరిస్తూ ఉన్నారు। జనాభా పెరుగుదలకు అడ్డంకిగా ఉన్న స్థానిక సంస్థల చట్టంలోని 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనే నిబంధనను కూడా ఇటీవల సవరించారు। 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులే అంటూ కొత్త నిబంధన తీసుకుని వచ్చారు। ఈ విధంగానే మాతృత్వ సెలవులను కూడా పెంచారు। 2కే వర్తింపు అనే నిబంధనను కూడా సవరించారు। ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉన్న విషయం అందరికీ తెలిసిందే। జనాభా పెరిగితేనే సంపద పెరుగుతుందని, దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించే యువ జనాభా తగ్గిపోతే ఇబ్బందులు తప్పవని ఇటీవల చంద్రబాబు గారు పలు సందర్భాలలో పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే। ఏది ఏమైనా సరే కానీ ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।